తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులు 100 ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఒక్క మంచి పనైనా ఉన్నదా అని ప్రశ్నించారు. 8 ఏళ్ల కాలంలో దేశంలోని పేదలకు రైతులకు మోదీ చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల గోస పేదల ఆకలి తీర్చిందని కొనియాడారు. మహారాష్ట్రంలోని తానే గోరై బోరివాలలో ఉంటున్న వనపర్తి గిరిజనులతో సమావేశమయ్యారు. మంత్రికి గిరిజన ఆడబిడ్డలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాట్లయ్యాక సీఎం కేసీఆర్ గిరిజనుల తండాల అభివృద్ధి కోసం ఎంతో చేశారని తెలిపారు. రాష్ట్రంలో తండాల రూపు మారిందని గిరిజనుల బతుకు మారిందని అన్నారు. करोना आयो तमा बनाना वालाना कील विकोनी तमुन वलेनी एचो तमुना विकोचा बना घरो संतोषंसा ఒక్కడికి ఏనోడు 100 చేసిన మీద మాట్లాడే అర్హత ఉందా? వారు మాట్లాడితే మనం నోరు మూసుకొని ఉండాలా? కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒట్టి నీళ్లున్న బిందెనేమో శబ్దం చేయదు, దాంట్లో నిన్న నీళ్లు ఉంటాయి శబ్దం చేయదు, ఇట్లా కొట్టినా శబ్దం రాదు. ఖాళీ బిందె కిందేసినా కొట్టినా లొడ శబ్దం వస్తుంది. ఇలా వాళ్ళంతా ఖాళీ బిందెల రాజకీయ నాయకులే తప్ప నిండు బిందె రాజకీయ నాయకులు కాదు, పార్టీలు కాదు. ఒకేదే లొల్లి ఉంటుంది. ఆ లొల్లి చూసి మనం బిద్దలుపోవాల్సిన అవసరం లేదు. మనం మన మనసాక్షితో మనం బాగుపడడానికే ఎవరో వచ్చి ఎవరో చేస్తారు కాదు. టీఆర్ఎస్ అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ తెచ్చిన పార్టీ, మన రాష్ట్ర పార్టీ. కాంగ్రెస్ నిలిచాడు, బీజేపీ నిలిచాడు, వారికి ఓట్లే తప్ప తెలంగాణ వాళ్ళకి ముఖ్యం కాదు. దేశంలో 25 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి వాళ్ళ లెక్కల. మనకు తెలంగాణనే మన గుండె, తెలంగాణనే మన మెదడు, తెలంగాణనే మన ఆత్మ. మనకి భూమ్యాకాశం తేడా ఉంది, దానికి ఏనాడు బట్టి ఉండదు. ఇది మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. ఒక కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే రాష్ట్రాలు ఎంత వేగంగా అభివృద్ధి అవుతాయో ఇలా తెలంగాణ రాష్ట్రమే ఒక ఉదాహరణ. ఒకరిగా మాట్లాడుతున్నా ఏ కేసీఆర్ నువ్వు చేసే దానికంటే మా గుజరాత్ లో ఎక్కువ చేసామని ఎవరైనా చెప్పాలి, చూపించాలి. మా మహారాష్ట్రలో